వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ఇస్కాన్ నెల్లూరి వారి ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ గూడూరు పట్టణంలో 11వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి కోరారు. గూడూరు పట్టణంలోని ఇస్కాన్ ప్రచార కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి మాట్లాడుతూ 11వసారి జగన్నాథ రథయాత్ర గూడూరు పట్టణంలో జూలై 5వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దైవ చింతన పెంపొందించేందుకు స్వార్థం అహంకారం వీడి మార్గంలో నడిచేందుకు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూలై 5వ తేదీన జరిగే రథయాత్రలో పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పత్రికా విలేకరుల ఈ సమావేశం మాధ్యంగా అందరికీ ఈ మెసేజ్ అంది అందరూ కూడా పాల్గొని మన ప్రాంతంలో చక్కటి వాతావరణం మనుషుల మధ్య అలవాట్లు కానీ మనుషులు ఈర్ష్య ద్వేషాలు వదిలిపెట్టి ఏ రకంగా మిగతా విషయాల్లో తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి అతిథులు మనకి బాంబే నుంచి బీబీటీ ట్రస్టీ పెద్ద ఆయన పండితులు కూడా ఆయన భగవద్గీత భాగవతులుగా మన ఊరి ప్రజలకి ఆయన యొక్క సాంగత్యం పొందే అవకాశం. అదే రకంగా సికింద్రాబాద్ నుంచి కొన్ని చోట్ల లీడర్స్ వస్తున్నారు. మన గూడూరు ప్రజలందరూ కూడా ఈ స్వాముల యొక్క ఉపదేశాలు విని ప్రసాదాలు స్వీకరించి ఈ భగవన్నామ సంకీర్తనలు భగవాన్ రథాన్ని స్వయంగా లాగి పెద్ద ఇది ఈ రోజుకి పరిమితం కాకుండా దీని ప్రభావంతో ఇంకా మన భక్తి పెరుగుతూ ఉండాలని నేను ఆశిస్తున్నాం. హరే కృష్ణ. ఇస్కాన్ నెల్లూరు ద్వారా మన 11వసారి ఈ జూలై 5 శనివారం ఇక్కడ జగన్నాథ రథయాత్ర ఈ టైంలో జరిగే రథయాత్రలో మూల విగ్రహాలు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఈ నెలలో జరిగే రథయాత్రలో చాలామంది అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రథం మీద కొలువు జరిగిన జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. సో పూరి జగన్నాథ్ జరిగే ఆ రథయాత్ర ఇక్కడ మన గూడూరు పరిసరాల్లో ప్రజలందరూ కూడా చక్కటి అవకాశం, ఎంతో శుభప్రదం, ఆనందదాయకం మనం జరుపుకోబోతున్నాం. దీనికి మన చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఇట్లా కొన్ని చోట్ల అక్కడి నుంచి కూడా భక్తులు రానున్నారు. ఈ రథయాత్రలు మనం చూస్తున్నాం ఏ విధంగా యుద్ధాల్లో గెలుకున్నట్టుగా కోట్ల రూపాయలు మిసిల్స్ కానీ ఈ ఫైటర్ ప్లేన్స్ కానీ ఇట్లా. దీనికంతా కారణం మనుషులు వాళ్ళ నిత్య జీవితంలో ఆధ్యాత్మికతని, భగవద్భక్తిని అభ్యసించినట్లయితే మనం స్వార్థాలకు పోయి, పంతాలకు పోయి మారణ హోమాలు, అది ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మనం ఒక 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి మనం మందిరం కట్టకుండా మనం 100 కోట్లు మనం నాశనం చేస్తాం. ఇది ఆలోచించాల్సిన విషయం. అంతేకాని వ్యక్తిగత జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని జడగొట్టే సిగరెట్లని, సారాయిలని, మాంసాహారాలని, సినిమాలని సమాజంలో అంతా పరిస్థితి అధ్వానంగా తయారైనట్టుగా. ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం భక్తి వేదాంత స్వామి ప్రభుత్వంగా ఆయన ప్రపంచం అంతా ఇస్కాన్ అంటే అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం. ప్రపంచం అంతా కూడా అంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు ఈ భగవద్గీత జ్ఞానాన్ని మన భారతదేశాన్ని కూడా ముఖ్యంగా మతం పేరు మీద కొట్టుకుని రావడం మన భారతదేశం మరీ ఎక్కువ ఉంది. హిందువులని, ముస్లిం, క్రిస్టియన్ అని మతం మార్పులని ఇదంతా కూడా ఇక్కడ భగవద్గీత మాట్లాడేది ఆత్మ, శరీరం ఫినిష్. ఇక్కడేమి మీ భాషలేంది, మీ కులాలేంది, తర్వాత మీ మతాలేంది. అందుకే చదువుకున్న వాళ్ళంతా కూడా ఇస్కాన్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే
ఈ భగవద్గీత మన సామాజిక సమస్యలన్నిటికీ అదొక సమాధానం. తర్వాత దాని సారం ఏంటి, జ్ఞానం పార్ట్ ఒకటి ఉంది. అది ఏం చేస్తే మనుషుల తలకాయలు బాగుపడతాయి. మమ్మల్ని హరే కృష్ణ మిషన్ అంటారు. ఇస్కాన్నే హరే కృష్ణ మిషన్ అంటే మేము ఈ పునర్జన్మ ఏంటి, దేవుడు ఏంటి, ఆత్మ ఏంటి, తర్వాత మన ఇవన్నీ మాట్లాడి ఆఖరిలో మనం చేయాల్సింది భగవన్ నామాన్ని, దాని మంత్రం అంటారు. ఆ మంత్రం అంటే దాని అర్థం బాగా వస్తుంది. మనస్సుని మనకుండే బలహీనతల నుంచి మనకి ఆందోళన నుంచి బయటికి తెచ్చేది. అది ఎంతో ముఖ్యమైనటువంటి చాలా దుర్భాగ్యకరమైన విషయం. దీన్ని మన విద్యా విధానాల్లో కానీ మన ప్రభుత్వ విధానాల్లో కానీ. హరే కృష్ణ. అందరికీ కూడా రథయాత్ర శుభాకాంక్షలు. మనం ఈ గూడూరులో ఒక దశాబ్ద కాలం మనం నిర్విరామంగా ఈ జనాల రథయాత్ర మనం జరుపుకున్నాము. ఇప్పుడు మనం 11వ సంవత్సరం మనం అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా గూడూరు పుర ప్రజలకు మరియు పరిసర ప్రాంతాలందరూ ఎవరైతే అందరూ వచ్చి ఈ రథయాత్రని దిగ్విజయం చేశారో వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మనం ఈసారి కూడా మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో మేము ఈరోజు రేపు జూలై 5వ తేదీ శనివారం మీ అందరూ కూడా వచ్చి ఈ రథయాత్ర తిలకించి భగవంతుడిని దర్శించుకొని రథం లాగి ప్రసాదాలు స్వీకరించి భగవంతుడి కృపకు పాత్రలు కావాలని మేము కోరుకుంటున్నాము. దాదాపుగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చుట్టుపక్కల అన్ని గ్రామాలు 40 నుంచి 50 గ్రామాలు మేము 1.5 నెలల నుంచి ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీరందరూ తప్పకుండా మీరు కుటుంబ సభ్యులతో వచ్చి భగవంతుడి యొక్క ఆయన కృపకు పాత్రలు కావాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ రథయాత్ర మన నారాయణమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. దాదాపు 3 గంటల నుంచి ప్రారంభమయ్యి స్టేజ్ ప్రోగ్రాంల్లో మరి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పుర ప్రముఖుల్ని మేము ఆహ్వానించడం జరుగుతుంది. సో వాళ్ళందరి యొక్క ఉపన్యాసాలు, అలాగే మా ఇస్కాన్ ప్రముఖుల యొక్క వాళ్ళ యొక్క ఉపన్యాసాలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత రథం ముఖ్యంగా మన సంగం థియేటరు, గాంధీ బొమ్మ, బనిగిసాపేట, తర్వాత సుందరమహల్, క్లాక్ టవర్, రాజా వీధి, తర్వాత కుమ్మరి వీధి. సో ఇట్లా పురవీధులన్నీ కూడా కలుపుకొని అంతిమంగా మళ్ళీ మనం డిఆర్ కమిటీ హాల్ జరుపుకుంటాము. సో దారి పొడవునా మనకి ప్రసాదాలు పంచుకుంటూ, అలాగే కోలాటాలు, భజన బృందాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. అండ్ చివరిగా మనం డిఆర్ కమిటీ హాల్లో అందరూ పుర ప్రముఖులు వాళ్ళు రావడం కావచ్చు, అలాగే మళ్ళీ ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉంటాయి. అండ్ రాత్రి ఆఖరణ అందరికీ కూడా విందు భోజనాలు ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి భగవంతుని దర్శించుకొని విందు భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. చివరిగా అందరి చేత మేము దీపారాధన కూడా మనం ఇప్పిస్తున్నాము. భగవంతుడికి 56 వంటకాలన్నీ. గూడూరు రూరల్ మండలం తుంగపాలెం సమీపంలో ప్రధాన రహదారిపై యాసిడ్ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ట్యాంకర్ ఇంజన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ లోడ్తో ఉన్న ట్యాంకర్ సమీపంలోని ఓ పరిశ్రమకు వచ్చి అక్కడ రిజెక్ట్ అవడంతో కర్నూలుకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ముందు అసలు
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.